నమస్తే. యావత్ తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఒకసారి గమనించాలి. నీతి నిజాయితీతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలను కానీ మనం ఎంకరేజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎలాగో రాజకీయాలు చేయము, మనకున్న తెలివిని ఉపయోగించి ప్రజల్ని పరిపాలించము. కాబట్టి ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక మంచి విలువలతో కూడిన రాజకీయ నాయకులు, సిద్ధాంతాలతో వచ్చినటువంటి రాజకీయ నాయకులు, ప్రజలకు మంచి చేయాలనుకుని వచ్చినటువంటి రాజకీయ నాయకుల్ని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. మనం ఎప్పుడు చూసినా అవినీతి పరులని, మోసం చేసే వాళ్ళని, దోపిడీలు దౌర్జన్యాలు చేసి ప్రజల సొమ్ము కాజేసేటోళ్ళని ఎంకరేజ్ చేస్తూ పోతే మన రాష్ట్రాలు బాగుపడవు, మన జిల్లాలు బాగుపడవు, మన గ్రామాలు బాగుపడవు, మనము బాగుపడము, మనకు ఉద్యోగాలు రావు, మరి మన పిల్లలు బాగుపడరు, మన తరాలు కూడా బాగుపడవు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక మంచి సొసైటీని మార్చాలని మార్పు కోరుకుంటూ వచ్చినటువంటి రాజకీయ నాయకుల్ని మనం ఎంకరేజ్ చేస్తూ పోవాలి. వాళ్ళకు తోడుగా ఉండాలి, వాళ్ళకు అండదండగా నిలవాలి. అప్పుడే వాళ్ళు ఇంకింత సమాజానికి మేలు చేయగలుగుతారు, సమాజాన్ని మెరుగుపరచగలుగుతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జనసేన పార్టీ అనేది ఒక విలువలతో, సిద్ధాంతాలతో, మంచి సేవా దృక్పథంతో వచ్చినటువంటి పార్టీ. శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనకు ఓట్లకు డబ్బులు ఇవ్వకుండా, బీడి సీసాలు, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వకుండా స్వచ్ఛందంగా మనము ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛందంగా ఓట్లేసి భారీ మెజార్టీతో 100% స్ట్రైక్ రేటుతో గెలిపించిన మాట వాస్తవం. అదేవిధంగా తెలంగాణలో కూడా 100%గా మనము ఎక్కువ సీట్లు తీసుకొచ్చుకునే విధంగా మనం రాబోయే 2029లో ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. జనసేన పార్టీని ముందుకు తీసుకుపోవాలి. తెలంగాణలో మనకు ఒక మార్పు అనేది రావాలి. సమాజంలో తెలంగాణలో మార్పు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఏమంతా వాళ్ళు మనకు అనుకూలంగా లేరు. వాళ్ళ రాజకీయ పార్టీలు నడుపుకోవడానికి, వాళ్ళ రాజకీయ నాయకులు బాగుపడడానికి, వాళ్ళ వారసత్వాలు నిలుపుకోవడానికి సంపాదించుకుంటున్నారు తప్ప రాష్ట్రాన్ని బాగుపరిచే విధంగా వాళ్ళు ముందుకు పోవట్లేదు. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం, విమర్శించుకోవడమే తప్ప ప్రజల పాలసీల మీద ఎవరు కూడా మాట్లాడతలేరు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకుపోవాలి, జనసేన పార్టీని ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై జనసేన.